సో ఇప్పుడు ఏంటి అంటే నేను నా ఖాళీ లినక్స్ని అయితే ఓపెన్ చేసేస్తున్నా. సో నా యూజర్లను అయితే ఓపెన్ చేసేస్తున్నా. సో ఓపెన్ చేయగానే ఇక్కడ ఖాళీ మీద క్లిక్ చేయండి, కంటిన్యూ. సో ఇది మనకు వచ్చి ఖాళీ అనమాట. సో ఇది మొత్తం ఎంటీ టెర్మినల్. ఇక్కడ మనం అన్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఏపీటీ -get update. సో మనకు అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు అప్గ్రేడ్ కూడా చేసుకోవాలన్నమాట. ఏపీటీ -get upgrade. డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడుగుతుంది, బై అని ఇచ్చేసేయండి. సో మనకు అప్గ్రేడ్ కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంటి అంటే సో ఇప్పుడు మనం గిట్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో ఎందుకంటే గిట్ హబ్ నుంచి టూల్ని ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి సో బ్రూట్ ఫోర్స్ సెటప్ టూల్ని ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసం గిట్ క్లోన్ చేయాలి. సో గిట్ క్లోన్ చేయాలి కాబట్టి గిట్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికి వచ్చే కమాండ్ ఏంటి అంటే ఏపీటీ -get స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ గిట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకి గిట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో మనకి గిట్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఒకసారి క్రోమ్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఇన్స్టలేషన్ ఫర్ గిట్ హబ్ అని ఉంటుంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కనిపిస్తున్న లింక్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉండేది. సో ఇక్కడ మనకి కోడ్ అని కనిపిస్తుంది కదా, సో దాన్ని అయితే మనం కాపీ చేసేసుకోవాలి. సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కూడా ఉండిద్ది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది రన్ చేయాలంటే మనకి టార్ కావాలి అండ్ అలాగే ఓపెన్ ఎస్ఎస్ కావాలి అండ్ అలాగే కర్ల్ కావాలి. సో ఈ ప్యాకేజెస్ అన్ని ఖచ్చితంగా మన లినక్స్లో అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం ఎట్లా యూజ్ చేయాలి, సో దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కూడా సో ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. సో నేనేంటి అంటే ఇప్పుడు కోడ్ దగ్గర అయితే కోడ్ని కాపీ చేసేసుకుంటున్నా. సో కాపీ చేసేసుకుని ఒకసారి మనం టర్మెక్స్లోకి అయితే వెళ్దాం. సో టర్మెక్స్లోకి వచ్చేసి గిట్ క్లోన్ అని టైప్ చేయండి. క్లోన్ అని టైప్ చేసి కాపీ చేసుకున్న యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే ఏంటి అంటే మనకి ఆ గిట్ క్లోన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. సో ఎల్ఎస్ అని టైప్ చేయండి. ఎల్ఎస్ అని టైప్ చేయగానే ఇక్కడ మనకి ఇన్స్టలేషన్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే ఉండేది. సో ఈ ఫోల్డర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, జస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి. సో దానికోసం మనం ఒక ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ అనేది ఇవ్వాలి. సో ఆ కమాండ్ వచ్చేసి ఏంటి అంటే cd ఇన్స్టలేషన్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఆ cd ఇన్స్టలేషన్ అనేది సెట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏంటి అంటే ఎల్ఎస్ అని టైప్ చేయండి. సో ఎల్ఎస్ అని టైప్ చేయగానే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇన్స్టలేషన్ అనే దానికి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఇవ్వాలి. సో అది వచ్చేసి ఏంటి అంటే chmod స్పేస్ +x స్పేస్ installation.sh అని ఇచ్చేయండి. .sh. సో ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మళ్ళీ ఎల్ఎస్ అని టైప్ చేయండి. ఎల్ఎస్ అని టైప్ చేయగానే నెక్స్ట్ ఏం చేయాలి అంటే chmod స్పేస్ +x స్పేస్ install.sh. దీనికి కూడా ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట. .sh ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో దీనికి కూడా మనం ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ అనేది ఇచ్చేసాం. సో ఎల్ఎస్ అని టైప్ చేయండి. సో ఇప్పుడు ఏంటి అంటే install.shని మనం రన్ చేయాలి. సో దానికోసం ఒక కమాండ్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. సో అదేంటి అంటే sudo స్పేస్ .install.sh. సో ఇది టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే ఆల్ రిక్వైర్స్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది కదా. సో నేనేంటి అంటే ముందే అన్ని ఇన్స్టాల్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలి. సో దానికోసం ఏంటి అంటే ఒక కమాండ్ అనేది ఇచ్చేసేయాలి. సో sudo స్పేస్ .installation.sh అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే మనకి బ్రూట్ ఫోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూజర్ నేమ్ అని అడుగుతుంది. సో నేనైతే ఒక ర్యాండమ్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను, ఒక ఇన్స్టాగ్రామ్ ఐడిది అయితే ఇచ్చేస్తున్నా.
_. సో ఇచ్చేసి ఎంటర్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నా. సో పాస్వర్డ్ లిస్ట్ అని అడుగుతుంది. సో మీ దగ్గర పాస్వర్డ్ లిస్ట్ ఉంటే అదైతే ఇచ్చేసేయండి, లేకపోతే డైరెక్ట్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకేంటి అంటే ఇప్పుడు టార్ సర్వీస్ అనేది రన్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎట్ ఏ టైం 100 పాస్వర్డ్ని అయితే ఇదైతే క్రాక్ చేస్తుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనం అటాక్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఇక్కడ పాస్వర్డ్ లిస్ట్ అనేది ట్రై చేస్తూ ఉంది. ఎట్ ఏ టైం 100 పాస్వర్డ్స్ అయితే అగైన్ అండ్ అగైన్ ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి పవర్ఫుల్ బ్రూట్ ఫోర్స్ అటాక్ అనమాట. సో ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ కోసం మాత్రమే నేర్పిస్తున్నాము, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి నేర్పించట్లేదు. సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా మేమైతే బాధ్యులం కాదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 39,000+ పాస్వర్డ్స్ అయితే ఇదైతే క్రాక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎప్పుడైతే పాస్వర్డ్ క్రాక్ అవుతుందో ఇక్కడ ఏమని చూపించిద్ది అంటే పాస్వర్డ్ అనేది అటాక్ చేయడం స్టాప్ అయిపోద్ది. సో ఫైండ్ అయిందని మీకు అయితే ఒక చూపించిద్ది అనమాట. చూసుకోవచ్చు ఈ టూల్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. సో ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ సిగ్నల్ 9 ప్రాసెస్ ఎంటర్. సో మనం ఎంటర్ మీద క్లిక్ చేసామంటే అదర్ రన్నింగ్ అవుతూ ఉండేది అనమాట. సో నేనైతే ఎంటర్ మీద అయితే క్లిక్ చేయడం లేదు. సో ఈ విధంగా మనం అయితే బ్రూట్ ఫోర్స్ అటాక్ని యూజ్ చేసుకొని పాస్వర్డ్స్ అనేవి క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఓకే, థ్యాంక్ యూ.